యాక్చువల్గా మేము వేరే ఏదో ప్లేస్కి వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తుంటే ఎక్కడో దారి మిస్ అయింది. కానీ గూగుల్ మ్యాప్ అయితే ఒక ఏరియాకి తీసుకొచ్చింది, ఒక ఊరికి. గూగుల్ మ్యాప్ సజెస్ట్ చేసిన ఈ ఊరు అయితే చాలా 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 బాగుంది. ఊరి పేరు అడగద్దు, నేను మర్చిపోయాను. ఏదో పీతో స్టార్ట్ అవుతుంది సమ్ వర్డ్. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ హౌసెస్ అన్నీ ఇలానే ఉన్నాయి, మడ్ హౌసెస్ అన్నమాట. నేను ఇంకొక బ్యూటిఫుల్ మడ్ హౌస్ చూపిస్తాను. చాలా యూనిక్గా కట్టుకున్నారు, బాగుంది అది కూడా. ఇదే ఈ విలేజ్ అంతా ఓవరాల్గా. సో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయొచ్చు. సో చాలా ట్రెడిషనల్ వేలో పడుతున్నారు చేపలు అవన్నీ. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా రిఫ్రెషింగ్గా ఉన్నాయి ఈ ఊర్లన్నీ చూడ్డానికి. సో నాకు అంతగా ఐడియా లేదు. ఇది ఎవరికైనా తెలుసా కెమెలియన్? ఈ మధ్యలో నేను ఎప్పుడో చూశాను, మళ్ళీ మొన్న కనిపించింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, రోడ్స్, బ్యూటిఫుల్ రోడ్స్. వన్ మోర్ థింగ్, ఇదంతా అరకు కాదు. చాలాసార్లు చాలామంది అరకునా అని కమెంట్ చేస్తున్నారు. పిల్లలు బాగా చెప్తున్నారు, వీళ్ళు కూడా చేపలే పడుతున్నారు. ఇళ్ళ నుంచి ఎలా పాస్ అవుతున్నాయో చూడండి, మేఘాలు, క్లౌడ్స్. ఇదంతా కూడా వాళ్ళు ఓన్గా వేసుకున్న స్టేపుల్ ఫుడ్ అనమాట. రాగి, కోడో మిల్లెట్ ఇవన్నీ కూడా వాళ్ళు పండించుకొని స్వయంగా చేస్తారు. అప్పుడు సడన్గా వర్షం పడుతుంది. సో వెనకాల క్లైమేట్ చాలా బాగుంది. ఈ విజువల్స్ అన్నీ చూడడానికి కెమెరాలో ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఇంకా బాగుంటుంది. టచ్ మీ నాట్ ప్లాంట్ అనమాట. ఏముంది, మొత్తం వాగులు, జలపాతాలు, కొండలు, అద్భుతమైన ప్రకృతి. ఏఎస్ఆర్లోనే ఉంది. ఇదంతా ఏఎస్ఆరే, కానీ అరకు కాదు, వేరే విలేజెస్ అనమాట. ఇప్పుడు అరకు అంతా కొంచెం హడావిడిగా ఉండి ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. మేము వచ్చిన కొత్తలో అయితే అరకు చాలా బాగుండేది. సో అక్కడ నేను ఇంకా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనుకున్నాను, కాదు, వర్షానికి పొలంలో నీళ్ళు వెళ్ళిపోతే అందులో చేపలు పడుతున్నారంట. సో ఇదన్నమాట ఈ ఊరు సంగతి.